ఆల్రైట్. సో నేను సో ఈరోజు ఆఫ్ పేజ్ అనేది ఫినిష్ చేసేద్దాము. మన ఎస్యో అయిపోతుంది వెరీ క్విక్గా. సో సో మనకి హాఫ్ పేజ్లో వి డెడ్ ఎస్ఈఓ, హాఫ్ పేజ్లో వి డెడ్ డైరెక్టరీస్ చేసాము, తర్వాత సోషల్ బుక్ మార్కింగ్ చేసాము, ఇమేజెస్ చేసాము, అండ్ వీడియో సబ్మిషన్స్ అయిపోయినాయి. ఆల్రైట్. సో ఈరోజు మనము బ్లాక్ కమెంటింగ్ చేద్దాము. క్లాస్ టెక్స్ట్ 1 ఫినిష్ చేయాలి మ్యాక్సిమం. ఒకవేళ అవ్వకపోతే మండే ఇంకో ఫస్ట్ అవర్ తీసుకొని సెకండ్ అవర్స్ గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేయాలి. మ్యాథ్స్ అయిపోతుంది ఇంకా మీ. సో సేమ్ ఫస్ట్ ఇప్పుడు బ్లాక్ కమెంటింగ్ చూద్దాం. సో బ్లాక్ కమెంటింగ్ కూడా ఇంతే సేమ్. సో బ్లాక్ కమెంటింగ్ లో ఏం చేయాలి అంటే సేమ్ స్టెప్ 1 ఏం చేస్తాము, గో టు గూగుల్ అండ్ సర్చ్ ఫర్ బ్లాక్ కమెంటింగ్ సైట్స్. ఓకే. అండ్ ఏంటి గూగుల్కి వెళ్ళి మనకి, అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఈ బ్లాక్ కమెంటింగ్ సైట్స్ వచ్చేసి మీకు రిలవెంట్ గా ఉండాలి. అంటే మీ యొక్క బిజినెస్ కి రిలవెంట్ గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఇన్స్టిట్యూట్, నేను ఫుడ్ బ్లాగ్స్ మీద కమెంట్ చేయగలుగుతాను, అది రిలవెంట్ ఉంటుందా? ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ నాది, నేను ఫుడ్ బ్లాగ్స్ మీద కమెంట్ చేయగలుగుతాను, అది ఇర్రిలవెంట్. అది. సో మనం ఏం చేయాలి అంటే రిలవెంట్ బ్లాగ్స్ లో కమెంట్ చేయాలి. సో సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే, సో గో టు గూగుల్ అండ్ సర్చ్ ఫర్ and find an option where you have a comment box. సెకండ్ పాయింట్ ఏం చేయాలి అంటే బ్లాక్ కమెంటింగ్ లో మనకి కమెంట్ బాక్స్ ఉందా లేదా చూద్దాం. మీకు నిన్న SEO 2.0 లింక్స్ ఇచ్చాను కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి SEO 2.0 లింక్స్. ఇక్కడ మీకు కేటగిరీ మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. ఇక్కడ బ్లాక్ కమెంటింగ్ అని ఉంది చూడండి, టాస్క్ దగ్గర ఇవన్నీ కమెంటింగ్, ఇవి బ్లాక్ కమెంటింగ్. సో ఒకటి ఓపెన్ చేద్దాం. చూడండి, ఇది ఒక బ్లాగ్ అండి, ర్యాండమ్ బ్లాగ్. జనాలు ఏం చేస్తారో చూడండి కింద.
ఇది ఒక బ్లాగ్. కొన్ని శాంపుల్స్ చూపెడతాను. రైట్ దొరకట్లేదు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇది ఒక బ్లాగ్ అండి. ఇట్ ఇస్ రిటర్న్ బై సమ్ XYZ పర్సన్. కింద చూసినప్పుడు ఇక్కడ చూసారా ఏం చేస్తున్నారు వీళ్ళు? అండ్ ఇక్కడ లింక్ ఉంది కదా, ఇక్కడ లింక్ కనబడుతుందా? ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్తున్నాను క్లిక్ చేయగానే? సో ఇది ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక లింక్ ని కమెంట్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు. అదే వాళ్ళు చేస్తున్నారు. అంటే ఏంటి, ఒక బ్యాక్ లింక్ ని ఒక కమెంట్ రూపంలో వాళ్ళు పుష్ చేస్తున్నారు. చూడండి, మిషన్ లెర్నింగ్ కోర్స్ ఇది ఒకటి, AI ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, తర్వాత ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం కూడా అలాగే పుష్ చేయాలి. సో ఎలా చేస్తాం చూడండి. సో సింపుల్. మీకు ఇంకో SEO లింక్స్ అని ఇంకొకటి ఇచ్చాను చూడండి, ఇది ఓపెన్ చేయండి. మీకు 2 షీట్స్ ఇచ్చాను. ఒకటి SEO 2.0 లింక్ ఒకటి, ఇంకోటి SEO లింక్స్ అని ఇచ్చాను. 2 లింక్స్ షీట్స్ ఇచ్చాను. SEO లింక్స్ ఉన్నాయి సార్, 2.0 లేదు. కొంచెం నేను సేవ్ చేసుకోలేదు. ఓకే, నేను షేర్ చేస్తాను. పంపాను చూడండి. అండ్ SEO లింక్స్ కూడా మళ్ళీ షేర్ చేస్తాను. నా దగ్గర అయితే లేదు. సో 2 లింక్స్ పెట్టాను చూడండి. ఒకటి అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ చూసారా, ఇది ఒక బ్లాగ్. మీరు ఏం చేయాలి అంటే మనకి ఈ SEO లింక్స్ లో ఇక్కడ స్క్రోల్ చేశారనుకోండి, మనకి బ్లాక్ కమెంటింగ్ అని ఉంటుంది చూడండి. శాంపుల్ ఫర్ కమెంటింగ్ అని ఉంది చూసారా? ఈ పర్టికులర్ ట్యాబ్కి రండి. ఇది మీకు పంపిస్తున్నాను. ఈ లింక్ ఓపెన్ చేయండి, ఈ లింక్ కూడా ఓపెన్ చేయండి, ఈ బ్లాక్ కమెంటింగ్. అది ఓపెన్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనము మన లింక్ని ఈ వెబ్సైట్లోకి పంపించాలి. సో అదే గోల్ మనకి. అయితే దానికోసం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కమెంట్ ఆప్షన్ ఉంది నాకు. సో అప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ చూడండి. సో ర్యాండమ్ టెంప్లెట్ ఒకటి నేను ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే, ఇంకా మన లింక్ పంపించానా ఇందులోకి? ఈ కమెంట్లో లింక్ వెళ్ళిందా? ఇంకా వెళ్ళిందా, వెళ్ళాలా? వెళ్ళాలి. వెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేస్తాను అంటే లింక్ యాడ్ చేయాలి నేను. ఎందుకంటే అదే కదా మన ఎండ్ గోల్ ఆఫ్ పేజ్ అంటే. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో మీకు ఒక చిన్న కోడ్ పెట్టాను చూడండి, AHREF అని. సరే, ఈ కోడ్ తీసుకెళ్ళి, ఎందుకంటే మనము URL వెబ్సైట్ పేస్ట్ చేసే పాసిబిలిటీ లేదు ఇక్కడ. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి హైపర్ లింక్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఎలా? ఇలా అనమాట చూడండి. సో URL ప్లేస్లో www.
learnology.in అండ్ కీవర్డ్ ప్లేస్లో డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అదే నా ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తాను. ఓకే చూడండి, your comment will be approved. ఓకే ఆఫ్టర్ పోస్ట్ అప్రూవల్ అంటే అప్రూవ్ చేసిన తర్వాత మనకి అప్రూవ్ అయిన తర్వాత మన కమెంట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. అర్థమైందా? ఇంతే బ్లాగ్ కమెంటింగ్. సో వీళ్ళు ప్రతి ఒక్క బ్లాగ్ మీరు ఏదైతే ఇక్కడ లిస్ట్ అయి ఉందో వీళ్ళు అదే చేస్తారు. అంటే అట్ ది ఎండ్ గోల్ ఏంటి మనది? మన లింక్ అనేది ప్రతి ఒక్క వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో బ్లాగ్ కమెంటింగ్ అనేది వన్ ఆఫ్ ది కేటగిరీ. అర్థమైందా అండి? గాట్ ద పాయింట్. చూద్దాం, చూసారా ఇక్కడ ఏం చేస్తున్నారో? హైపర్ లింక్ ఏది AHRF కోడ్ ఇస్తే హైపర్ లింక్ వస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే సేమ్ ఈ షీట్లోకి వెళ్ళండి, ఇందులో ఒక 3 సబ్మిషన్స్ చేయండి. సేమ్ ఈ HRF కోడ్ నేను చాట్లో పెడుతున్నాను, మీకు ఒకవేళ దొరకకపోతే మనకి ఈ SEO లింక్లో ఉంటుంది. ఈ SEO లింక్స్లో శాంపుల్ ఫర్ కమెంటింగ్ అనే దాంట్లో ఉంటుంది. సో మీరు ఒక 3 సబ్మిషన్స్ చేయండి, సేమ్ హైపర్ లింక్ క్రియేట్ చేయండి, కమెంట్ వేయండి, హైపర్ లింక్ క్రియేట్ చేయండి అండ్ సబ్మిట్ చేయండి. ఓన్లీ ఇవి బ్లాక్ కమెంటింగ్ అంటారు. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా హరి, శిల్ప? ఓకే ప్రసాద్, శివకృష్ణ అర్థమైందా అండి? అందరికి కాన్సెప్ట్ అర్థమైందా? 3 సబ్మిషన్స్ చేయండి. నేను సబ్మిట్ చేసి నాకు కన్ఫర్మ్ చేయండి. అయిపోతే కన్ఫర్మ్ చేయండి. సార్ చెప్పండి సార్. మీరు ఒకసారి చూపించరా సబ్మిషన్ ఒకటి? ఏదండి? సబ్మిషన్ ఇంకోసారి చూపించరా? లేట్ జాయిన్ కదా సార్? అవును సార్, కొంచెం కన్ఫ్యూజ్ కూడా వచ్చింది. మీతోనే చేపిస్తా, స్క్రీన్ షేర్ చేయండి. ఆ.
చేసేసా. స్క్రీన్ షేర్ చేసి ఇది కూడా వస్తుంది సార్. ఇప్పుడు చేయండి వస్తుంది. లేదు సార్. ఓకే. సో ఎస్సిఓ లింక్స్ ఫస్ట్ మీకు 2 షీట్స్ ఓపెన్ చేయండి నేను ఇచ్చినవి. ఒకటి ఎస్సిఓ లింక్, ఒకటి ఎస్సిఓ 2.0 లింక్. ఇది చాట్ ఏం లో ఓపెన్ ఏ సార్? చాట్ లోనే 2 లింక్స్ పెట్టాను సార్ చూడండి. ఎస్ఈఓ లింక్స్ సార్. ఎస్సిఓ లింక్స్, ఎస్సిఓ 2.0 లింక్స్ 2 పెట్టాను చూడండి. ఇదే సెకండ్ వన్. ఇదండి ఇదే కదా సార్? వేరేది. ఇంకోటి ఏది ఇవ్వండి సార్, మొత్తం ఇవే మీకు ఏం కనబడట్లేదు సార్. కనిపిస్తుంది సార్. అది ఎస్సిఓ లింక్స్ ఏవి సార్ అవి? నేను ఎస్సిఓ 2.2 షీట్లు ఇచ్చా కదా సార్ మీకు. ఇది ఒకటే షీట్, ఇంకో షీట్ ఏది? దగ్గర ఇవే వచ్చింది సార్. అందుకొచ్చే బుక్ మార్క్ చేసుకోవాలని చెప్తాను సార్ నేను మీకు ఇచ్చిన వెంటనే. ఇప్పుడు కూడా పెట్టినా నేను మీకు. పైన చాట్ లో డాక్యుమెంట్స్ 2 పెట్టాను చూడండి సార్. ఇవ్వండి సార్, చాట్ వాళ్ళు పెట్టినాయి సార్ ఇవి. అది కాదు సార్, మీరు చాట్ పైన 2 షీట్లు పెట్టాను నేను. గైస్ నేను ఇచ్చిన డాక్యుమెంట్ ప్రతిదీ బుక్ మార్క్ చేసుకోండి. మాటి మాటికి షేర్ చేయలేను నేను. ఓకే ప్లీజ్ సార్. రిక్వెస్ట్. మీరు ఫస్ట్ చేయాల్సింది బుక్ మార్కింగ్ ఇచ్చింది ప్రతిదీ. లేకపోతే ఎక్కడైనా కాపీ చేసి లింక్ పేస్ట్ చేసుకోండి. వాట్సాప్లో పెట్టాను సార్ ఇవి. ఓపెన్ చేయమని ఇప్పుడు పెట్టింది సార్. ఇది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఇప్పుడు ఒక ఇప్పుడు పెట్టాను చూడండి. వచ్చింది సార్. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ అయింది సార్. ఇప్పుడు బ్లాక్ కమెంటింగ్ దాంట్లో సెర్చ్ చేయండి. ఇందులో పైన స్విచ్ చేయమండి సార్, బ్లాక్ కమాండింగ్. ఇక్కడ ఈ యాక్టివిటీలో బ్లాక్ కమెంటింగ్ అని ఉంటుంది. అన్ని బ్లాక్ కమెంటింగ్స్. సో ఇందులో ఏదైనా ఒకటి పికప్ చేసుకొని బ్లాగ్ అయింది 3 చూసారా? ఇక్కడ సార్ కమెంట్ చేయండి. ఫస్ట్ సైన్ ఇన్ చేయండి. అంటే
సో యూఆర్ఎల్ ఎంటర్ చేయమంటారా? యూఆర్ఎల్ కాదు సార్ అది. మీది ఏంటి సార్ బిజినెస్ పేరు? డిజిటల్ మార్కెటింగ్ సార్. నా డొమైన్ నేమ్ ఏంటి? డొమైన్ నేమ్ వచ్చేసి 3 మార్కెటింగ్. ఇదిగోండి సార్ డొమైన్. ఓకే. అకౌంట్ క్రియేట్ చేసుకోమంటారు, అప్పుడప్పుడు క్రియేట్ చేసుకో. ఇప్పుడు కమెంట్ చేయండి. ఇప్పుడు మన లింక్ పంపించాలి సార్. మీరు ఎందులో ఎలా పంపిస్తారో మీ లింక్ చూడండి. ది ఎండ్ గోల్ అదే కదా ఎస్ సార్. మన లింక్. సో మీకు లింక్ ఎస్ఈఓ ఇక్కడ. లింక్స్ లో నేను మీకు శాంపుల్ ఫర్ కమెంటింగ్ అని కొన్ని ఇచ్చాను నేను. ఓకే, ఇది కాపీ చేసి ఇలా పేస్ట్ చేసి ఇప్పుడు లింక్ పంపించాలి కదా, హైపర్ లింక్. సో దానికి ఏహెచ్ఆర్ఎఫ్ కోడ్ వాడు, ఈ కోడ్ ఏహెచ్ఆర్ఎఫ్ కోడ్ వాడి కీవర్డ్ ఉన్న చోట మీ కీవర్డ్ వేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఓకే, అండ్ యూఆర్ఎల్లో మీ మార్కెట్ డ్రైవ్ 360 యూఆర్ఎల్ వేస్తారు. ఇక్కడ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఇక్కడ మార్కెట్ డ్రైవ్ 360 అదే మీరు ఏదైతే డొమైన్ నేమ్ ఉందో దాన్ని పేస్ట్ చేయాలి. ఓకే, పబ్లిష్. ఇంతే మీరు చేయాల్సి. ఓకే సార్. ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ కొట్టి ఇంకా పబ్లిష్ కాలేదు. పబ్లిష్ అయినాక ఇక్కడ మనకి ఇలా విజిబుల్ ఉంటుంది. అర్థమైందా అండి? ఓకే సార్. ఇదిగోండి ఇక్కడ చూడండి, అయిందా? ఇక్కడ చూసారా? ఎస్ సార్. క్లిక్ చేయగానే ఏమవుతుంది? యూఆర్ఎల్కి ఓపెన్. అర్థమైందా? అది బ్యాక్ లింక్. ఇదే మీరు చేయాల్సింది. ఇలా నాకు ఇంకా రెండు సబ్మిషన్స్ చేయాలి. నేను చేసిన ఇప్పుడు చేసిన ప్రొసీజర్లో ఇంకా రెండు సబ్మిషన్స్ చేయండి. ఓకే, ఓకే సార్. అర్థమైందా సార్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఎస్ సార్. కృష్ణ గారు, అర్థమైందా సార్? ఏమైనా డౌట్ ఉందా సార్? మిమ్మల్ని అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తా. శివకృష్ణ గారు, హరి అయిందా సబ్మిషన్? తిరుపా 2 అయినాయి సార్, ఇంకొకటి ఉంది. స్క్రీన్ షేర్ చేయాలి. నాకు స్టక్ అయింది సార్, 5 minutes సార్. శిల్ప మీది? ప్రసాద్, ఇలా ట్యాబ్ లో ఉన్నాను కదా.
అయిపోయిందా? ఫుల్ పాస్ చూపిస్తున్నాను. అయిందండి. ప్రసాద్ ప్లస్ అయిపోతే చెప్పండి. మరి నెక్స్ట్ దానికి వెళ్ళాలి. సెకండ్ సార్ మొబైల్లో లాగిన్ అవుతుంది. శివకృష్ణ అయిందా అండి? సార్ అయిపోవచ్చింది సార్. అర్థమైందా సార్ సబ్మిషన్? అర్థమైంది సార్ పాయింట్. స్క్రీన్ షేర్ చేయండి సార్, కరెక్ట్ చేస్తున్నారు. నేను ఉంటే సార్. గైడ్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, కరెక్ట్ చేస్తున్నారు చూస్తాను, లేకపోతే గైడ్ సార్. చేస్తాను. అక్కడ రైట్ సైడ్ బ్లాక్ కమెంటింగ్ ఉన్నవే తీసుకోండి సార్. కమెంట్ వేయండి సార్ ఫస్ట్. కమెంట్ వేయలేదు పైన, లింక్ ఒకటి సరిపోదు, కమెంట్ వేయాలి. పైన కమెంట్ రాయండి సార్ దీన్ని ఇందులో. Yes. ఫస్ట్ కమెంట్ రాయండి. మీకు SEO లింక్స్ లో ఉంటుంది అది కమెంట్ అని. ఇది SEO 2.0, ఇది SEO లింక్స్ లో ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ కమెంట్స్, మీరు ఇందులో ఏదైనా వాడచ్చు. ఓకే సార్. ఇది వాడి ఒకటి కాపీ చేయండి ఒకటి. ఆ బ్లాక్కి వెళ్ళండి, పేస్ట్ చేయండి. దాని కింద ఇప్పుడు ఆ కోడ్ యాడ్ చేయండి, AHRF. ఎందుకంటే హైపర్ లింక్ క్రియేట్ చేస్తారు. మనకి ఇక్కడ వెబ్సైట్ ఇయనికి పాసిబిలిటీ లేదు, అందు గురించి ఆ AHRF కోడ్ అనేది హైపర్ లింక్ క్రియేట్ చేస్తారు. సో దట్స్ ది Okay, ఎండ్ గోల్. ఇప్పుడు ఆ కోడ్ తీసుకొచ్చి పేస్ట్ చేయండి ఇక్కడ AHRF ది. ఇప్పుడు కీవర్డ్ ఉన్న చోట కీవర్డ్ ఇవ్వండి, URL ఉన్న చోట URL ఇవ్వండి. అది మీ వెబ్సైట్. సో కీవర్డ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, అండ్ URL వచ్చేసి మీది. చేశాను సార్. అయిపోయిందండి. చూడండి, అయిపోయింది సార్. క్లిక్ చేయండి. అంతే, ఓపెన్ సార్. అంతే సార్. ఓకే సార్. అర్థమైందా కాన్సెప్ట్? పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు కీవర్డ్ ఉన్న చోట కీవర్డ్ ఇవ్వండి, URL ఉన్న చోట URL ఇవ్వండి. అది మీ వెబ్సైట్. సో ఓకే సార్.
దాన్ని బ్లాక్ కమెంటింగ్ కేటగిరీ అని. ఓకే ఓకే, సార్. ఇప్పుడు ఓకే సార్. సేమ్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ సబ్మిషన్స్. సో ఆర్టికల్ సబ్మిషన్స్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళండి సార్, మీకు ఇచ్చిన లింక్స్ లో ఇక్కడ ఆర్టికల్ సబ్మిషన్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ కేటగిరీలో ఇక్కడ ఉంటాయి చూడండి. హరి అయిపోయిందా? ఇక్కడ కాలేదు సార్. వచ్చింది ఆర్టికల్స్ ఇదిగోండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఓకే చూడండి ఇక్కడ ఏం చేశారో లెట్స్ అండర్స్టాండ్. ఇక్కడ ఏం రాశారండి వీళ్ళు? మొత్తం ఆర్టికలే కదా. ఎస్ సార్. అయితే ఇక్కడ హైపర్ లింక్ ఇస్తారు చూడండి. ఇక్కడ చూసారా ఏం చేశారు? ఇక్కడ ఏం చేశారు? అక్కడ కోర్స్ అని చెప్పి మనుషులు ఆర్టికల్ రా సార్. ఆర్టికల్ రాసి హైపర్ లింక్ ఇచ్చారు ఎస్ ఈ సార్. కీవర్డ్. అందుకు Click వచ్చేది చేస్తే- రీడైరెక్ట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం కూడా సరదాగా వచ్చింది ఇట్లా ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి ఇది ఆర్టికల్. ఇక్కడ ఇచ్చారు హైపర్ లింక్. ఎస్ సార్. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం కూడా అదే చేయాలి. మనం ఏం చేయాలి? మీ యొక్క వెబ్సైట్ కి ఫస్ట్ ఒక ఆర్టికల్ రాద్దాం. ఫస్ట్ ఇందులో సైన్ అప్ అవ్వండి. ఇందులో సైన్ అప్ అవ్వండి. నా ప్రొఫైల్ ఇమేజ్ మెన్షన్ చేయాలి. ఏదో ఒకటి యాడ్ చేయండి సార్ ఇమేజ్. ఏదో ఒకటి గూగుల్ యాడ్ చేయండి. సైన్ అప్ క్యాప్ ఛాలెంజ్. అరే ఏం వదిలేదు సార్, ఈ వెబ్సైట్ వర్కౌట్ అవ్వదు. ఇంకో వెబ్సైట్ యూజ్ చేద్దాం. ఓకే ఏం చేస్తాం అంటే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయండి సార్. ఓకే సార్. ఇక్కడ టైటిల్ ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. ఎస్. చాట్ జీపీటీ ఓపెన్ చేసి అందులో మనకి రైట్ ఎ బ్లాగ్ రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. రైట్ ఎ బ్లాగ్ about importance of digital marketing agency. Spellings చూసుకోండి సార్.
కాపీ చేయండి. దాన్ని పేస్ట్ చేయమంటారా సార్? కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేయండి. ఇప్పుడు ఎక్కడైనా మీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనే కీవర్డ్కి హైలైట్ చేయండి. ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. టైటిల్ దగ్గర ఇవ్వండి. ఇది టైటిల్లో ఇవ్వండి సార్. ఇది మీ పైన టైటిల్లో ఇవ్వండి. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని ఎక్కడైనా ఉంటుంది చూస్తారా? లేకపోతే కింద బాటంలో సో దీనికి ఏం చేస్తాం అంటే హైపర్ లింక్ ఇస్తాం. యూఆర్ఎల్ పేస్ట్ చేయండి సార్. ఇక్కడ ఓకే, సో పబ్లిష్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ హైపర్ లింక్ వచ్చిందా? రైట్, క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తున్నాం? పేజీ. అర్థమైందా అండి? ఎస్ సార్. అంతే. సో ఏం చేస్తాం, ఒక ఆర్టికల్ రూపంలో మన కంటెంట్ వేసి అందులో మనం హైపర్ లింక్ ఇస్తాం. అర్థమైందా? అర్థమైంది. ఇది అనమాట. ఎనీ క్వశ్చన్? అర్థమైందా హరి, శిల్ప, ప్రసాద్, గణేష్? క్లియరా? అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎస్ నో మీరేం మాట్లాడితే నాకు అర్థమవుతుంది అర్థమైందా లేదు. ప్రసాద్ అని గణేష్ అర్థమైందా ఏం చేసినావు అని? ఆ? కట్. అర్థమైందా గణేష్? ప్రసాద్. అర్థమైందా శివకృష్ణ గారు ఏం చేసాము? ఎస్ సార్. ఇప్పుడు ఇంకోటి చేయండి సార్. సేమ్ ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేయండి, అందులో ఒకటి సబ్మిట్ చేయండి. సేమ్. దీనికి లాగిన్ అవ్వాలా సార్? టాప్ రైట్ లో క్రియేట్ మై బ్లాగ్ అని ఉంది కదా. ఎస్. సైన్ ఇన్ అవ్వండి. సార్ బ్లాగ్ నేమ్ ఆల్రెడీ టేకెన్ వస్తుంది సార్. ఏదండి?
బ్లాక్ నేమ్ ఆల్రెడీ టేకెన్ వస్తుంది. వేరేది యూస్ చేయండి. ఇక్కడ ఏమని కాదు, ఈమెయిల్ ఐడి యాడ్ చేయండి ఒకసారి ఈమెయిల్ ఐడి. ఇది కూడా అంతే వస్తుంది. మెయిల్ వచ్చింటుంది చూడండి. మెయిల్ వచ్చింటుంది చూడండి సార్, కన్ఫర్మ్ చేయండి. అది ఆ మెయిల్ సరిగ్గా వాడను సార్ నేను అది. మరి ఇప్పుడు ఏ ఈమెయిల్ ఐడికి పంపమన్నారు? ఇది దీని ఇచ్చారు సార్ ఇది. అర్థం కాలేదు సార్. సూర్యదేవరావు సార్, ఆ మెయిల్ సార్ వాడుతున్నాను. వేరేది ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఆల్రెడీ పీసెస్ ఇచ్చారు కదా సార్, స్పెషల్ క్యారెక్టర్ పీసెస్ అయింది. పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. అది చదవండి ఎర్రర్ ఇక్కడ. అండ్ అందులో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక లోవర్ కేస్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. అవన్నీ ఫుల్ఫిల్ చేయండి. క్రియేట్ బ్లాక్. సార్ ఈమెయిల్ వచ్చి ఉంటుంది, వెరిఫై చేయండి. మెయిల్ ఓపెన్ చేసి మెయిల్ ఏం రాలేదు సార్. స్పామ్ లో కూడా చెక్ చేయండి.
లేదా లేదు సార్. సరే ఓకే. సో వేరే చూడండి. కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా సార్ మీకు? ఏం చేయాలో అర్థమైంది సార్. సరే మూవ్ ఆన్. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి yes, note చేసుకుంటూ. ఓకే. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి క్లాసిఫైడ్స్ అండ్ ఈవెంట్స్. సో సేమ్ హియర్. సో మీరు ఏం చేస్తారు అంటే క్లాసిఫైడ్ వెబ్సైట్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటుంది. ఇందులో మన లింక్ పంపించడానికి ట్రై చేయాలి. ఉంది కదా క్లాసిఫైడ్స్ అనే వెబ్సైట్లో ఇవి క్లాసిఫైడ్ కేటగిరీ. యాక్చువల్ మీరు గూగుల్లో వెతుక్కోవాలి, మీకు రిస్క్ అనేది రెడీగా ఇస్తారు. ఇక్కడ మీకు కేటగిరీస్లో మీ యొక్క లింక్ని సెండ్ చేయాలి. అర్థమైందా? ఎలా పంపిస్తారని మీరు చూడండి. ఆ లింక్ కానీ మన వెబ్సైట్ లింక్ అందులోకి వెళ్ళాలి. అదే మన ఎండ్ గోల్. అర్థమైందా శివగారు? అది కొత్త Yes, sir. పాయింట్ కదా. ఇప్పుడు మన లింక్ క్లాసిఫైడ్స్ దాంట్లో సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎలా పంపిస్తారో అది మీ హెడ్ ఎక్, కానీ నా లింక్ అందులోకి వెళ్ళాలి. మీరు ఫైండ్ చేయండి అవే ఏంటి. శిల్ప స్క్రీన్ షేర్ చేయండి శిల్ప. ఇప్పుడు క్లాసిఫైడ్ దాంట్లో ఒక సబ్మిట్ చేయండి శిల్ప. సేమ్ మీరు ఎలా పాసిబిలిటీ ఉందో మన లింక్ సెండ్ చేయడానికి అందులో ట్రై చేయండి. క్లాసిఫైడ్ సెక్షన్ యా ఏదైనా ఒకటి పికప్ చేసి మన లింక్ ఎలా పంపించచ్చో చూడండి. చూడండి ఎక్కడెక్కడ పాసిబుల్. ఫ్రీ చూడండి, లేదు వేరే వెబ్సైట్ ట్రై చేయండి. ఇప్- వేరే వెబ్సైట్ ట్రై చేయండి. స్క్రీన్ స్టాప్ అయిపోయింది. ఏదండి మీ వాయిస్ చాలా లో ఉంది శిల్ప. అది బయట ఇలా కనిపిస్తుంది కదా, ఈ tabs పంపించట్లేదు. వేరే side జూమ్ది కదా, మూవ్ చేయండి కిందకి, మూవ్ అవుతుంది జూమ్. అదే హైడ్ చేయండి. అందరూ సేమ్ క్లాసిఫైడ్ సబ్మిషన్ ట్రై చేయండి. శివ గారు మీరు కూడా, గణేష్, హరి.
ప్రసాద్ శిల్ప సేమ్ మన లింక్ క్లాసిఫైడ్ కేటగిరీలో సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. సార్ మొబైల్లో లాగిన్ అయ్యాను, కొద్దిగా టైం పడుతుంది సార్. ల్యాప్టాప్ పక్కన ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. అర్థమైంది కదా ఏం చేయాలి అనేది? ఏమైనా డౌట్ ఉందా శివకృష్ణ గారు, శిల్ప? నాకు అప్డేట్ చేయండి, 5 minutes టైం ఇస్తాను. 5-10 minutes ఆ క్లాసిఫైడ్స్ అనేవి సబ్మిట్ చేయండి. Hmm. ఇప్పుడు చూడండి ఎక్కడ మన లింక్ పంపించే పాసిబిలిటీ ఉందో చూడండి. క్లోజ్ చేయండి. పైన చూడండి పోస్ట్ యాడ్ అని ఉంది చూసారా, ఇక్కడికి వెళ్ళాలి. Hmm. వెళ్ళిన తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి కింద. ఇది ఏ రిలవెంట్ కేటగిరీకి వస్తుందో బిజినెస్. పైన చూడండి కేటగిరీ సర్వీసెస్, జాబ్స్. మనం కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడ ఉంది ఇది అని. పోస్ట్ ఫ్రీ యాడ్. ఓకే, ఏ కేటగిరీ అండి? సెలెక్ట్ చేయండి కేటగిరీ. ఇగో ఒకవేళ మీకు సూటబుల్ లేకపోతే అదర్స్. ఓకే, హెల్త్. రైట్. టైటిల్ మన కీవర్డ్, లొకేషన్ హైదరాబాద్, ఇక్కడ డిస్క్రిప్షన్. అండ్ ఒక పని చేయండి శిల్ప, ఆ డిస్క్రిప్షన్ లో ఏహెచ్ఆర్ఎఫ్ కూడా యాడ్ చేయండి. మీకు ఏహెచ్ఆర్ఎఫ్ కోడ్ ఉంది కదా, ఆ కోడ్ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. సరిగ్గా కాపీ అవ్వాలంటే.
అక్కడ ఏదైనా ర్యాండమ్ ఇమేజ్ అప్లోడ్ చేయండి. ర్యాండమ్ ఇమేజ్, యూట్యూబ్ ఐడి అవసరం లేదు. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పండి. పోస్ట్ నవ్ అని కొట్టండి, అవసరం లేదండి, పోస్ట్ నవ్ అని కొట్టి రాంగ్ సెక్యూరిటీ కోడ్ వస్తుంది, సెక్యూరిటీ కోడ్ చూడండి. ఎందుకంటే సెక్యూరిటీ కోడ్ ఒకసారి రాంగ్ ఉన్నట్టుంది. కిందకి కొంచెం క్యాపిటల్స్ తో చూడండి. పిఎక్స్బిబి చూసి ఇమేజ్ యాడ్ చేయండి మళ్ళీ. సంథింగ్ రాంగ్. వేరే ట్రై చేయండి శిల్ప. దిస్ ఇస్ నాట్ వర్కింగ్. వేరే ట్రై చేయండి. వేరే వేరే వెబ్సైట్ ట్రై చేయండి. చేస్తున్నారా చూపించారు.
ఏంటండి శిల్ప? ఇంకా అయింది అంటే నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం. వీ హావ్ టు క్లోజ్ ఇట్ టుడే, లేకపోతే మళ్ళీ we have to- అయిందా అండి శివకృష్ణ గారు? నాకు రెస్పాన్సెస్ కావాలి, సైలెంట్ అంటే నాకు అర్థం కాదు. శిల్ప, గణేష్ and ప్రసాద్. శివకృష్ణ గారు ఏమైంది సార్? సార్ అయింది సార్. ఒకసారి సార్ చూపించండి సార్. ఏం సైలెంట్ ఉంటే నాకు ఏం అర్థం కాదు. మీరు చేస్తున్నారా లేదా, మీరు మాట్లాడకపోతే నాకు ఏం అర్థం కాదు. అప్లై అంతే అంతే సార్. ఇలా క్లాసిఫైడ్స్ లో చేయాలి. మనకి ఎన్ని క్లాసిఫైడ్స్ అయితే అన్ని పాసిబుల్. ఆల్రైట్. శిల్ప, మీది స్టేటస్? నాకు హరి అండ్ ప్రసాద్ మీ నుండి కూడా కావాలి. నేను సరే, చేస్తాను సార్ తప్పకుండా. ఇవన్నీ నేను అసైన్మెంట్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాను. మీరు ఇవన్నీ చేయకపోతే నేను కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ రిలీజ్ చేయను. నేను ఇచ్చిన ఓకే. అసైన్మెంట్స్ అన్ని ఫినిష్ చేసుకోవాలి. మీకు ఇచ్చిన ఏవైతే 38 అసైన్మెంట్స్ చూసారా? అది మీకు 38 అసైన్మెంట్స్ ఇచ్చాను కదా, మీకు గ్రూప్ లో పంపాను. ఒక yes sir, ఉంది. చెప్పాను. అవన్నీ ఫినిష్ చేసిన తర్వాతే నేను మీ సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేస్తాను. అప్పుడు దాకా Okay. మీ సర్టిఫికేట్ అనేది నేను రిలీజ్ చేయను, నేను సర్టిఫై కూడా చేయను. ఓకే సార్, మీ సైడ్ నుంచి నాకు రెస్పాన్సెస్ కావాలి, నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలి. అది తప్పకుండా సార్. ఎక్స్పెక్టేషన్. ఆల్ రైట్, డన్ సార్. అంతే. నెక్స్ట్ ఈవెంట్స్ సేమ్. శిల్ప, అయిందా మీది? మెయిల్కి ఏమైనా వచ్చింది సార్? ఇది ఏదండి? మెయిల్కి ఆ మెయిల్ కి వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది సార్. ఇన్బాక్స్ ఇప్పుడే చూడండి, వస్తుంది పైన Yes, sir. ఇన్బాక్స్. రాలేదు సార్. మెయిల్ వస్తుంది వెరిఫికేషన్ కి, అది యాక్సెప్ట్ చేయాలి అంతే. స్పామ్ లో వస్తుందని చెప్తాం. చూడండి, స్పామ్ లో వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. దట్స్ ఓకే సార్, మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. సార్ నెక్స్ట్ ఇప్పుడు ఈవెంట్స్ సేమ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈవెంట్ సబ్మిషన్ సైట్స్కి వెళ్ళండి. అక్కడ మన లింక్ పంపించే పాసిబిలిటీ ఉందా చూడండి. మన వెబ్సైట్ ఎక్కడైనా సబ్మిట్ చేసేది సేమ్ అక్కడికి వెళ్ళండి, ఈవెంట్స్ ఉంటాయి చూడండి.
ఈమెయిల్ సార్. అదే ఈవెంట్స్ ఈవెంట్స్ అని సెర్చ్ చేయండి. ఈవెంట్స్. ఆ, లేకపోతే ఇన్ని ఇక్కడ చూడండి అప్రూవ్ చేయండి. ఇక్కడ చాలా ట్యాబ్స్ ఉన్నాయి సార్. ఒక దాంట్లో నెతకండి, ఇందులో దొరుకుతుంది, ఇందులో దొరకచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈవెంట్స్ ఉంటాయి, ఇదిగోండి ఉన్నాయా, ఇక్కడికి వెళ్ళండి. ఓకే, క్రియేట్ ఈవెంట్. ఇప్పుడు మన వెబ్సైట్ పంపించడానికి చూడండి. బిజినెస్ నేమ్. ఓకే, ఈవెంట్ నేమ్ ఇవ్వండి. ఈవెంట్ నేమ్ అంటే మీ యొక్క టైటిల్ కీవర్డ్. సింగిల్ ఈవెంట్ అయ్యింది సార్. ఏదంటే సింగిల్ ఈవెంట్. సింగిల్ ఈవెంట్ సార్. రికరింగ్ ఈవెంట్ పెట్టండి. ఆన్లైన్ డిస్క్రిప్షన్ ఏమండి, డిస్క్రిప్షన్ మీది, మీ బిజినెస్ Yes, ఒక sir. డిస్క్రిప్షన్ సార్. మీ బిజినెస్ ఒక డిస్క్రిప్షన్. కాపీ చేసి కంటిన్యూ బటన్స్. Hmm? కంటిన్యూ. అగండి, పైన మీకు వెబ్సైట్ పంపించడానికి ఏమైనా ఉందా చూడండి. ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. ఓకే, కంటిన్యూ కొట్టండి. ర్యాండమ్ మొబైల్ నెంబర్ ఏమన్నా సార్? యాడ్ చేయండి దాని మీద. ఓటీపీ వస్తాయి. Done. Location, event type, seminar or talk, event category, business workshops and పెట్టచ్చు. ఇవంతా
ఈవెంట్ వీడియో మన వెబ్సైట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందా? ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఏహెచ్ఆర్ఎఫ్ యాడ్ చేయండి సార్. ఓకే సార్. ఇక్కడ ఏహెచ్ఆర్ఎఫ్ యాడ్ చేయండి, ఎందుకంటే లింక్ లేదు మనకి కంపెనీకి, వెబ్సైట్ లేదు కదా. మీరు ఏహెచ్ఆర్ఎఫ్ యాడ్ చేయండి ఇక్కడ డిస్క్రిప్షన్. అండ్ ఓకే సార్. సో మన లింక్ పంపించాలి కాబట్టి యాడ్ చేశాను సార్. ఏమైంది సార్? యాడ్ పబ్లిష్ చేశాను కింద సార్. కింద రండి. బ్యానర్ అప్లోడ్ చేయండి మీ ఫోటో. చేశాను సార్. అయిపోయింది, ఇదంతా అయిపోయింది సార్. పబ్లిష్ ఈవెంట్ కొట్టండి. ర్యాండమ్ డేట్ పెట్టేసేయండి, లాంగ్ అంతే. అయిపోయింది సార్. మన యూఆర్ఎల్ వెళ్ళిపోయింది మనకి. సో మీ యొక్క ఈవెంట్ అనేది నాకు కనబడుతుంది. అర్థమైందా సార్? ఎస్ సార్. ఇక్కడ ఇక్కడ అవ్వలేదు యూఆర్ఎల్, యాక్చువల్లీ ఇక్కడ హైపర్ లింక్ అవ్వలేదు కానీ అర్థమైందా సార్? ఎస్ సార్. సో ఇది మనకి ఈవెంట్స్. సో ఇప్పటిదాకా ఇంకా ఎన్ని అయినాయి టోటల్గా సార్? ఏమేమి అయినాయి సార్ మనకి ఇప్పటికి కేటగిరీస్? డైరెక్టరీస్ ఒకటి, సోషల్ బుక్ మార్కింగ్స్, ఇమేజెస్, ఈమెయిల్, వీడియోస్, తర్వాత ఇది క్లాసిఫైడ్స్, ఈవెంట్స్ అండ్ ఆర్టికల్ సబ్మిషన్, బ్లాక్ కమెంటింగ్. సో 8 అయిపోయినాయి కరెక్ట్. ఇంకెన్ని sir. ఉన్నాయి మనకి టోటల్గా? ఇంకా ఒక నిమిషం, ఇంకా 2-3 ఉన్నట్టున్నాయి. అవి జస్ట్ ఒక 30 minutes తీసుకుంటే మనకు అయిపోతుంది. కొంచెం అండి. యూనివర్సిటీ ఓకే, 1, 2, 3 క్లాసిఫైడ్ ఆర్టికల్, క్లాసిఫైడ్ డాక్యుమెంట్, వీడియో. ఇంకా 3 ఉన్నాయండి మనకి. ఈ 3 మనం మండే చేద్దాము. అండ్ మండే ఫస్ట్ 30 minutes అండ్ తర్వాత
we would be doing, we'll start with the Google Ads. సో గూగుల్ యాడ్స్ నుంచి మిస్ కాకండి, అది రిక్వెస్ట్. అండ్ ప్లీజ్ టైంకి జాయిన్ అవ్వండి. కొంతమంది 7:10, 7:15, 7:20 జాయిన్ అవుతున్నారు. సో 7 కల్లా జాయిన్ అవ్వండి. ఓకే సార్. ఓకే, ఇక్కడ దాకా ఏమైనా క్వశ్చన్స్ సార్ మీకు? సో ఏం చేస్తున్నాం, ది ఎండ్ గోల్ ఏంటి అంటే మన వెబ్సైట్ యూఆర్ఎల్ని పంపించాలి ప్రతి ఒక్క వెబ్సైట్లో. అదే గోల్ ఇన్ ది ఆఫ్ పిచ్. అర్థమైందండి? ఇంకా Yes, అంతకన్నా sir. ఏం లేదు, మీరు చేయాల్సింది అదొకటే పని. మన లింక్ని వేరే వెబ్సైట్లోకి ఎలా పంపించాలి అనే దాని గురించి మాట్లాడేది ఆఫ్ పేజ్. అవి ఈ కేటగిరీస్లో మీరు సబ్మిట్ చేయొచ్చు. ఓకే, హరి క్లియరా? ఏ సార్ చేస్తాను, చేసేటప్పుడు డౌట్స్ ఉన్నప్పుడు మీకు చెప్తాను సార్. ఓకే ప్లీజ్. ఆల్ రైట్. అండ్ అసైన్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయండి, ఎందుకంటే అసైన్మెంట్స్ మీకు డౌట్స్ వస్తే క్లాస్లో డిస్కస్ చేయొచ్చు. నేను మీకు పడతాను వాట్సాప్ గ్రూప్లో. ఓకే. టోటల్ 38 అసైన్మెంట్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క అసైన్మెంట్లో పెట్టాను, మీకు ఈజీ ఉంటుంది. ఓకే ఓకే సార్. ఆల్ రైట్ అండి, దట్స్ ఇట్. మళ్ళీ ఐల్ సీ యూ ఆన్ మండే. Okay, అండ్ sir. మండే అయితే మనం Okay, sir. గూగుల్ యాడ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. థ్యాంక్ యూ. ఓకే, బై. బాయ్.